మనతో పాటుగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఉన్నాడు. ఎట్లా అనిపిస్తుంది తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరేట్ నడి గుమ్మం మధ్యలో ఇప్పుడైతే భూమి పూజ చేయడం జరిగింది, దానికి సంబంధించినటువంటి విషయంలో ఏమనిపిస్తుంది మీకు? చాలా సంతోషం. మరి ఈ 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయలేకపోయారు. మరి ఇక్కడనే కాకుండా ఇక్కడ కూడా ఏర్పాటు చేయలేకపోయారు. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి జూన్ 2 నాడే వాళ్ళు ప్రకటించడం అనేది జరిగింది. తప్పకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తప్పకుండా ఏర్పాటు చేస్తామని అన్నారు, మాట ఇచ్చారు. అదే ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మరి వేద పండితుల ఆధ్వర్యంలో మరి మంత్రుల ఆధ్వర్యంలో మరి ఈరోజు సెక్రటరేట్ ముందర ఒక తల్లి యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపన కోసం భూమి పూజ చేయడం అనేది జరిగింది. తప్పకుండా డిసెంబర్ 9 నాడు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ జన్మదినం రోజున ఆ యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయబోతున్నాము. మంత్రివర్గం రేసులో వెడ్మ బొజ్జు ఉన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఇప్పటి వరకు మంత్రిని అయితే కేటాయించలేదు. వెడ్మ బొజ్జు ఆ రేసులో ఉన్నటువంటి మాట వస్తూ ఉంది. మీకు ఏమైనా సంకేతాలు ఉన్నాయా? లేదు, అట్లాంటిది ఏం లేదు. ఏదేమన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా మంత్రివర్గాన్ని విస్తరణ చేయాలో అది చేస్తారు. తప్పకుండా మేమైతే మొట్టమొదటిసారిగా గెలిచినటువంటి శాసనసభ్యులం కాబట్టి ఏదేమైనా సరే మేము ఆ ప్రాంతంలో నేను ఎలాంటి రేసులో లేని ఏ రోజు కూడా నేను ముఖ్యమంత్రిని కావచ్చు, ఇతర మంత్రులను కావచ్చు, ఏ రోజు కూడా నాకు మంత్రి పదవి ఇవ్వాలని అడగలేదు. ఆ అడిగే అర్హత కూడా వాస్తవంగా నాకు లేదు. ఎందుకంటే నేను ఒక జూనియర్ని కాబట్టి మరి ఇప్పుడు రాజకీయాలు వచ్చిన కాబట్టి నాకు అడిగే అర్హత లేదు. ఏదేమున్న అధిష్టానం మంత్రివర్గం కావచ్చు, అదేవిధంగా అధిష్టానం కావచ్చు, వాళ్ళందరూ కూడా మాట్లాడి ఏదైనా న్యాయం చేస్తారు. ఖానాపూర్ కోసం ఎలాంటి డెవలప్మెంట్ కోసం మీరు పూనుకొని ఉన్నారు? ఎందుకంటే మొదటి మీటింగ్ మీ ఖానాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాంతంలోనే పెట్టడం జరిగింది. మీరు ఇంకా ఎలాంటి ప్రతిపాదనలు ముఖ్యమంత్రి ముందట మంత్రుల ముందర పెట్టారు? సీతక్క మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ కొనసాగుతూ ఉన్నారు. మీ ఖానాపూర్కి సంబంధించినటువంటి విషయంలో డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ ఇట్లా చాలా విషయాలలో వెనుకబడినటువంటి సందర్భం అయితే ఉంది. ఎలా ముందుకు పోదలుచుకుంటారు? ఖానాపూర్ నియోజకవర్గం కోసం మరి గత 30 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎవరు కూడా గెలవలేకపోయారు. మరి మొట్టమొదటిసారిగా నాకు ఒక బీదవానికి నాకు అవకాశం ఇచ్చారు గౌరవ సోనియా గాంధీ గారు, మరి రేవంత్ రెడ్డి గారు అవకాశం ఇచ్చి టికెట్ ఇచ్చి ఈరోజు ఆ ప్రాంత ప్రజలందరూ ఆశీర్వదిస్తే నన్ను గెలిపించడం అనేది జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి పీసీసీ హోదాలో నాదారం మీటింగ్ పెట్టారు. తర్వాత సీఎం హోదాలో అయిన తర్వాత కూడా నాదారం మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని దత్తత జిల్లాకు కూడా తీసుకోవడం అనేది జరిగింది. నా ప్రాంతానికి సంబంధించిన ఎన్నైతే అభివృద్ధికి సంబంధించిన పనులు ఉన్నాయో వాటన్నిటి కూడా మేము ప్రపోజల్స్ పెట్టడం అనేది జరిగింది. సుమారు పిఆర్ దాంట్లో 78 కోట్లకు సంబంధించిన ప్రపోజల్ పెట్టడం అనేది జరిగింది. అదేవిధంగా కడెం ప్రాజెక్ట్ కట్టినప్పటి నుంచి ఇప్పటివరకు దాని యొక్క మరమ్మతులు నోచుకోలేదు. దానికి సంబంధించిన కూడా నిధులు సుమారు 9 కోట్ల చిల్లర డబ్బుల్ని విడుదల చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇంద్రవీళ్ళ అమరవీళ్ళ స్తూపం కావచ్చు, అదేవిధంగా కెస్లాపూర్ కావచ్చు, ప్రతి దానికోసం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఖానాపూర్ నియోజకవర్గానికి నిధులు కేటాయిస్తున్నారు. అదేవిధంగా త్వరలోనే సదర్మట్ని కూడా ఆ యొక్క ఏదైతే నిర్మాణం జరిగిందో దాన్ని కూడా ప్రారంభించబోతున్నాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. తప్పకుండా ఆ ప్రాంతానికి ఏం కావాలన్నా తప్పకుండా ఆ ప్రాంత సమస్యల మీద నేను పోరాటం చేస్తాను. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దగ్గర అడుగుతాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.